దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై కీర్తనలు 18వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకున్నాం, ధ్యానం చేద్దాం. దావీదు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా అనుభవాలు కానీ, శారీరకమైన అనుభవాలు కానీ చాలా ఉన్నాయి. అతను పడిన వేదన, అతని జీవితంలో దేవుడు చూపిన కృప, అతని యొక్క పరిస్థితులు, అతన్ని దేవునికి అప్పగించుకున్న సందర్భాలు ఇందులో ఎన్నో పొందుపరచడం జరిగింది. ఈ కీర్తనలన్నీ కూడా దావీదే రాయకపోయినా దావీదు కీర్తనలని సర్వసాధారణంగా పిలవడం జరుగుతుంది. ప్రతి అధ్యాయం కూడా ఇది నాదే, ఇందులో మాట నాదే, నేనే ఆ పరిస్థితిలో ఉన్నాను అని హృదయాల్ని గెలుచుకునేలాంటి కీర్తనలు. అంత మాత్రమే కాదు, చాలా మందికి వాక్యం చదవడం అంటే కీర్తనలే చదువుతారు. ఎందుకంటే అది హృదయానికి బాగా సింక్ అయిపోతుంది కాబట్టి. అంత మాత్రమే కాదు, సింపుల్గా ఉంటుంది చదవటానికి, త్వరగా అయిపోతుంది, అలాగ చదువుతారు. ఇది కాదు మనం చదవలసిన విధానం. వాక్యాన్ని కంటిన్యూగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ వ్యక్తిగతంగా ధ్యానం చేస్తూ ఉంటే ఎన్నో సందర్భాలు నువ్వు బలపరచబడ్డానికి వీలవుతుంది. కాబట్టి ఈ కీర్తన గ్రంథంలో ఈ 18వ కీర్తన చాలా ఆశ్చర్యమైన కీర్తన అని చెప్పాలి. ఎందుకనంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మొదలుపెట్టిన ఈ యొక్క కీర్తనకారుడు దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ దేవునిలో ఎలాగూ తన జీవితాన్ని మలుచుకున్నాడో వివరిస్తూ ఉన్నాడు. అందులో కొన్ని మాటలు మనం ధ్యానం చేయటానికి ఇష్టపడదాం. దేవుని యొక్క అద్భుతమైన సహాయము అతను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే శత్రువులు తరుముతుంటుండగా ఆ పరిస్థితులన్నిటిలోనూ దేవుడు సహాయం చేయకపోతే శత్రువుకి అప్పగించబడతాడు. దేవుడు అతనికి కలిగిన ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి రక్షిస్తున్నాడు. అందుకనే దేవుడు నన్ను రక్షించాడు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా తప్పించటానికి, రక్షించటానికి దేవుడు ఉన్నాడు. నీకు సహాయము కలగలేదు అని నువ్వు భావిస్తున్నావు, కానీ అద్భుతమైన సహాయం దేవుడు తప్పక నీకు చేస్తూనే ఉన్నారు, ఇక మీదట చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు నువ్వు చిక్కడిపోయిన పరిస్థితి రావచ్చు, ఇక నా పని అయిపోయింది అని అనుకోవచ్చు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇలా చెప్తారు, ఇదిగో నెబుకద్నెజరు, మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేయాలని ఆలోచన కలిగి ఉన్నారు, అయితే మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎందుకంటే దేవుని సహాయం చేత మేము ఉన్నాము, బ్రతుకుతున్నాము అని. సరే, అయితే చూద్దామని చెప్పి ఆ మంటను 7 అంతలు పెంచేసాడట. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మోసుకుని ఆ అగ్నిగుండంలో తేల్చి పడేసేటువంటి వ్యక్తులు ఆ సెగ తగిలి పడిపోయారు. అంత ఘోరంగా వేడి ఉంది. అయితే అగ్నిగుండంలో పడివేయబడినటువంటి వారు చట్టి బంధించాడంట. కాళ్ళకు చేతులకు తాళ్లతో కట్టేసి వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తే తాళ్ళు తెగిపోయాయి.
కానీ ఒక ఎంటుకు కూడా కాలేదు. దేవుడు వారి మధ్యలోనికి వచ్చేశాడు. వారు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆశ్చర్యం! వారికి దేవుని మీద ఉన్న అపారమైన నమ్మకం. ఈరోజు నీ పరిస్థితి చుట్టూ అగ్నిగుండంలాగా మండిపోతున్న సందర్భాలే నీకు తారసపడవచ్చు. ఏం పర్వాలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీతో ఉంటాడు. అది అగ్నిగుండం లాంటి పరిస్థితులైనా నువ్వు కలత చెందవలసిన అవసరము లేదు. దావీదు కష్టాల్లోనూ అపాయాల్లోనూ మునిగిపోతున్నాడు. ఎవరు కూడా పైకి లేవనెత్తే వాళ్ళు లేరు. అలాంటి టైములో ఈ కీర్తన రాశాడు. అందుకంటున్నాడు, ఆయన నా కోట, నన్ను రక్షించేవాడు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే తన కష్టాల్లో నుంచి అపాయాల్లో నుంచి విడిపించటానికి దేవుడు తప్ప మరొకరు ఎవరు లేరనే సంగతి దావీదుకి బాగా తెలుసు. నీకు తెలుసా? ఈరోజు తెలుసుకో. నీ కష్టాల్లోంచి, నీ బాధల్లోంచి, నీ సమస్యల్లోంచి నిన్ను విడిపించే నాదుడు లేడు అని అంటున్నవే, మరి దేవుణ్ణి మర్చిపోయావా? ఆయన సహాయం ఎన్నోసార్లు నీకు కలిగిందే. మరణపాయ పరిస్థితుల్లోంచి లేవనెత్తాడే. మరి నీ విశ్వాసము ఎక్కడుంది? ఈరోజు నుంచి నీ విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి ప్రయత్నం చేయి. దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడని అపారమైన నమ్మకం ఉంది. అందుకే అతను అంటున్నాడు, ఇదిగో నేను దేవునికి ఇష్టడను కనుక ఆయన నన్ను ఈ భయంకరమైన పరిస్థితులైన ఇరుకు స్థలములో నుంచి విశాల స్థలమునకు నన్ను తోడుకొని వెళ్తాడు. నేను ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నాను అన్నాడు. నువ్వు బ్రతుకుతున్నావా? నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు, ఇతరులకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు, కానీ దేవుడికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావా? ఒకవేళ ఇప్పటి వరకు బ్రతకకపోతే ఈ రోజు నుంచి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు. ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన నిన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. దేవుని మనసు ఎరిగిన వ్యక్తివైతే ఆయన మార్గంలో సాగుతావు. అలాగ పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉంటావు. అయ్యా, నీ దృష్టికి నేను చెడిపోయిన వాడుగా ఉన్నాను, పాపం చేసిన వాడుగా ఉన్నాను, దోషక్రియలు చేసిన వాడుగా ఉన్నాను. నువ్వు నా యొక్క నిర్దోషత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తావు. పాపం చేశాడు అని ఒప్పుకున్నాడు, విడిచిపెడుతున్నాడు. అతను అంటున్నాడు, ఇదిగో నా దోషములు, నా అపరాధాలు అన్నిటినీ మీరు తొలగించారు. నేను నిర్దోషిగా ఉన్నాను. నా హృదయానికి నేను ఎట్టి చెడుతనం చేయలేని వాడుగా ఉన్నాను. నా చేతులు నిర్దోషత్వాన్ని నాకు ప్రతిఫలం దయచేస్తాయి. నువ్వు చాలా మంచోడు అయ్యా అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దయగలిగిన వారిపై దయ చూపిస్తావు. నీవు యథార్థవంతులు ఎడల యథార్థత కలిగి ఉంటావు అని దేవుని గొప్పతనాన్ని చాటుతున్నాడు. నేను తప్పే చేశానైతే అప్పటికి తప్పు చేయలేదు, కానీ జన్మత తప్పు ఉందని, పాపం ఉందని భావించిన దావీదు అందుకే నా నిర్దోషత్వాన్ని వెల్లడి చెయ్యి అంటున్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఈ కీర్తనలో మనకు వచ్చినటువంటి చరణాలు ఉన్నాయి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. ఇంకా అంటున్నాడు, ఇంకా కొంచెం ముందుకెళ్తే, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. ఎంత చక్కగా ఈ పాట మనకొచ్చు. ఇది దావీదు అనుభవంలోంచి వచ్చిన పాట.
అందుకే అంటున్నాడు, దయగలిగిన వారిపై దయ చూపిస్తాడు. దావీదు ఎలాగున్నాడో ఈ మాటల్లో వర్ణిస్తున్నాడు, మనం అర్థం చేసుకోగలుగుతాం. యథార్థంగా ఉన్నాను, దేవుడు కూడా యథార్థత నా పట్ల కనబరుస్తాడు. మంచి భావం, మంచి ఉద్దేశం కలిగిన వారి పట్ల ఆయన కూడా మంచి ఉద్దేశమే కలిగి ఉన్నాడు అంటున్నాడు. మూర్ఖుల ఎడల వికటం చూపుతాడు అంటున్నాడు. శ్రమ పడిన వారిని రక్షిస్తాడు అంటున్నాడు. గర్విష్ఠులను అణగద్రొక్కుతాడట. అందుకే దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోగలిగితే ఆయన అద్భుతమైన సహాయం నీకు చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తనను ఎంతగా హెచ్చించాడో వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి ఎప్పుడైనా పొగిడేవా, ఘనపరిచేవా? నీ జీవితంలో చేసిన మేలును బట్టి ఎప్పుడైనా కృతజ్ఞత ఆరాధన ఏర్పాటు చేసుకున్నావా? సంవత్సరాల తరబడి గడిచిపోతుంది. కనీసం సంవత్సరానికి ఒక్క పర్యాయాన్నన్నా దైవజనులు సంఘాన్ని పిలుచుకొని ఇంటి దగ్గర ప్రత్యేకంగా ప్రార్థనలు జరిగించుకున్నావా? లేదు లేదు లేదు. అలా చేయు. నువ్వు మేలు పొందుకోవాలా, అనేక కార్యాలు జరిగిపోవాలా, దేవుడు సహాయం చేసేయాలా, దేవుడు హెచ్చించేయాల. కానీ గొప్పతనం పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత ఆయన సన్నిధానంలో ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయలేని వారు ఎంతో మంది ఉన్నారు. చూడండి, బిడ్డలు ఇంటర్ పాస్ అయ్యారు, 10th పాస్ అయ్యారు, దేవునికి వందనాలు చెప్పారా? లేదు. కనీసం సంఘంలోనైనా సాక్ష్యం చెప్పారా? మా బిడ్డలు ఇలా పాస్ అయ్యారు అని చెప్పరు, మౌనంగా ఉంటారు. దేవుడు వల్ల మేలు పొందుకుంటారు, కానీ ప్రార్థన చేయమని చెప్పడానికి మాత్రం చెప్తారు. కార్యం జరిగాక దేవుడు ఇట్టి కార్యం చేశాడని చెప్పలేరు. నిజంగా ప్రియులారా, దేవుడు బాధపడతాడేమో అని మేలు చేసి కూడా ఆయన్ని ఘనపరచలేకపోతున్నారు. మరి ఆయన్ని ఘనపరచాలి కదా, మర్చిపోయావా? లేకపోతే ఇంకా సమయం ఉందని వెయిటింగ్ చేస్తున్నావా? నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా అప్పగించు. దావీదు యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే, మరొక ఆధారం, మరొక అవకాశం నాకు లేదు, నా దేవుడే నాకు ఉన్నాడు అని బహుధైర్యంగా చెబుతున్నాడు. ఆయన నాకు బలాన్ని ఇస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఎంత బాగా నడిపిస్తాడంటే, నా కాళ్ళు లేడి కాళ్ళు వలె గంతులు వేసేటట్లుగా చేస్తాడు. నా చేతులకి యుద్ధాన్ని నేర్పుతాడు. ఆయన బాణం ఎలా ఎక్కు పెట్టాలో తెలియచేస్తాడు. ఆయన నన్ను ఆదుకుంటాడు, నన్ను గొప్ప చేస్తాడు అని చెప్పిన దావీదు నన్ను ఆదుకున్నాడు, నన్ను గొప్ప చేశాడు, నా పాదాలను చీలమండలం నుంచి బెణకకుండా చేశాడు అంటున్నాడు. అంటే దావీదుని దేవుడు స్థిరపరిచాడు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఎరుకులు వచ్చినప్పుడు వాటన్నిటి నుండి తను ఎట్టి విధంగా తప్పించాడో, రక్షించాడో, ఎట్టి స్థితిని అతను కలుగు చేశాడో చెప్తున్నాడు. దావీదుకి దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే ఇటువంటి కార్యాలను అతను పొందుకోగలుగుతాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుండేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలీలని దేవుని ప్రజల మీద అధికారిగా చేశాడే. దావీదుకి దేవుడి మీద ఉన్న నమ్మకం కంటే దావీదు మీద దేవునికి ఉన్న నమ్మకం చాలా గొప్పదని చెప్పాలి. అందుకే దేవుడిని నువ్వు నమ్ముకోవడం కాదు, దేవుడు నిన్ను నమ్ముతున్నాడా, నీవు దేవుని కొరకు నిలబడతావని, ఎలాంటి పరిస్థితులు శోధన వచ్చినా దేవుని సన్నిధిలో నిఖర్చిగా ఉంటావని దేవుడిని నమ్మగలరా? చిన్న కష్టం వస్తే దేవుడు ఏం మేలు చేశాడు, చిన్న బాధ కలిగితే దేవుడు నన్నేం పట్టించుకున్నాడు, చిన్న రోగం వస్తే దేవుడు నన్ను ఇలా వదిలేశాడు అని మాట్లాడేవే. మరి క్షేమం కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, ఆనందం అనుభవించినప్పుడు ఎప్పుడు 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 దేవుని స్తుతించావు నువ్వు? దేవుని మీద ఎంత నమ్మకం నీకుంది? యోబు భక్తుడి గురించి సాతానుతో ప్రభు మాట్లాడుతారు.
అపవాది, నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నవే, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, నా సేవకుడు అని చెప్పాడు. దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పాడండి. ఎందుకు? తన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి. ఇంకా అంటాడు, 10 మంది పిల్లలను కోల్పోయిన, సర్వము నాశనం అయిపోయిన స్థితికి వచ్చేసిన, శరీరం కుళ్ళిపోయిన, దేవుని విడిచిపెట్టని గొప్ప విశ్వాస వీరుడు యోబు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. అదే ఆలోచన దావీదు కూడా కలిగి ఉన్నాడు. నా పరిస్థితులు ఎలా ఉండినా దేవుడు నన్ను నమ్ముతున్నాడు అని. అందుకే దేవుడు నమ్మాడు కనుక అపవాదుతో ఛాలెంజ్ విసిరాడు. చూడు నా సేవకుడైన యోబు సంగతి. 2 పర్యాయాలు దాడికి దిగాడు, పూర్తిగా లేకుండా అయిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి టైంలో దేవుడు చొరవ తీసుకొని యోబును బాగు చేసి 2 అంతల ఆశీర్వాదం చేత నింపి ఆయన నామానికి ఆయనే మహిమ తెచ్చుకున్నాడు. నీకు దేవుని మీద ఎట్టి నమ్మకం ఉంది? నీ జీవితాన్ని ఎంతగా దేవునికి అప్పగించుకుంటున్నావు? ఒకసారి నేను నీవే ఆలోచన చెయ్యి. నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. విలువైన వ్యక్తిగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. 10 మందికి మార్గదర్శకమై ఆదర్శమై జీవించాలనుకుంటున్నాడు. మరి అట్టి గొప్పతనాన్ని నువ్వెందుకు పోగొట్టుకుంటున్నావు? నువ్వెందుకు అట్టి విలువను దూరం చేసేస్తున్నావు? ఇక మీదటి నుంచి అయినా దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి దేవునిలో నడుచుకోవటానికి ఇష్టపడతావా? అయితే నా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా తప్పించాలని ఆశపడుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావో, నలిగిపోతున్నావో దాని నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దావీదు లాంటి నమ్మకాన్ని దేవుడి మీద నువ్వు కూడా కలిగి ఉండాలి. దావీదు దేవుని స్తుతించినట్లుగా నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతించగలగాలి. అటు విధమైన కార్యాలు నీ జీవితంలో ఉన్నతమైన సంతోషానికి దారి తీస్తాయి. ఎవరెవరో నన్ను రకరకాల మాటలు అంటుంటే నాకు ఆశ్రయం నీవేనన్నానయ్యా, నాకు ఆధారం నీవేనని భావించానయ్యా, నాకు రక్షణ అనుగ్రహిస్తావయ్యా, నేను స్తుతించకుండా ఉండలేనయ్యా. బలాత్కారం నుండి, శత్రువుల చేతుల్లో నుండి, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుండి నన్ను విడిపించావు. విడిపించమని ప్రార్థన చేసిన ఆ వ్యక్తే నన్ను విడిపించావు అంటూ ప్రభుని ఘనపరచుచుండగా నీ జీవితంలో కూడా దేవుని ఘనపరిచే హృదయాన్ని కలిగి ఉండి పరిపూర్ణంగా దేవునికి నీవు అప్పగించుకో. ఒకవేళ శత్రువుని మీదకు లేస్తారా? తిరుగుబాటు మాటలు వినాల్సి వస్తుందా? హృదయం గాయపరచబడుతుందా? ఆల్రెడీ గాయపరచబడి ఉందా? అయితే ఏమైంది? దేవుడు ఉన్నాడు కదా. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టిన అని అన్నాడు, చెయ్యి విడువని వాడు. అర్థమవుతుందా? నీ కోసమే కదా ఈ మాటలు. ఈ ఉదయకాలం ముందు ప్రభు మాట్లాడుచుండగా ఆయన వాక్య ధ్యానంలో నీ హృదయం కదిలించబడుచుండగా ఇక మీద నిచ్చైన పరిపూర్ణమైన నమ్మకాన్ని ప్రభు మీద కలిగి ఉండాలని సేవకుడిగా తెలియచేస్తున్నాను. ఆయన మీద నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపడరు. దావీదు అలాగే సిగ్గుపడలేదు. దావీదు జీవితాన్ని స్థిరపరిచి బలపరిచాడు. నీ జీవితాన్ని కూడా అటు విధంగా దేవుడు బలపరిచి స్థిరపరిచి ఇతరులకు దీవెనకరంగాను ఆయనకు మహిమకరంగాను నీ జీవితాన్ని సమృద్ధిగా ఉండను అనుగ్రహించును గాక. ఆమేన్.